ఏంటి అక్కడ వసతులు కానీ లేదు ఎక్విప్మెంట్ కానీ డాక్టర్ కానీ అన్ని కూడా హై ఎండ్లో ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అని ఒక నమ్మకంతో వెళ్తా ఉన్నారు. అటువంటి నమ్మకాన్ని ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు, ప్రభుత్వ హాస్పిటల్స్ గా మాత్రమే ఉంటవి అవి అనేటువంటి మాట కూడా క్లియర్గా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్యమం ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా ఒక గీతల కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఆ గీతల్ని తీసుకెళ్లి ఆ డబ్బాలన్నీ తీసుకెళ్లి ఆ లగేజ్ అంతా తీసుకెళ్లి ఆ గవర్నర్ గారి దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలా, అదేవిధంగా నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించాలా అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ముందుకు వెళ్తా ఉంది. నిజంగా ఈ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడన్నా పొరపాట్లు జరిగినాయో లేదా ఎక్కడన్నా తప్పులు జరిగినాయో దానిపైన పోరాటం చేయండి, దాన్ని ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశంగా మేము భావించండి. తద్వారా ప్రభుత్వానికి కూడా ఒక సజెషన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని మేము కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఇంప్లిమెంట్ కాకుండా మేము ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా, పీపీపీ అంటే ఏంటో తెలియకుండా, వచ్చిన జనాలకి అసలు అది ఎందుకు వచ్చామో కూడా తెలియకుండా, అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి జాలిపడటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు మా ఉద్దేశం ప్రజలకి నాణ్యమైన ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించాల. అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటండి? అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటి? ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా? ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికి కూడా అందరూ కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఆరోగ్యశ్రీలో 100కి 100 మంచి జరుగుతూ ఉందా? అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే కదా ఉపయోగపడతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్స్లో మాత్రమే కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటి మంచి సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అలా కాదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము చెప్పిందే జరగాల, ఏం చేసినా సరే మేము చేసినటువంటి విధ్వంసం చేయాలంటే అది కుదిరే పనే కాదు. ఇంప్లిమెంటేషన్లో నేను అడుగుతానండి, ఈ శాసనాలు చట్టాలు అన్ని కూడా, ఈ జియోస్ అన్ని కూడా ఎక్కడ చేస్తారు? ప్రభుత్వంలోనే కదా. మీరు మీరు ఏ వేదికగా మీరు ప్రభుత్వం పైన విమర్శలు చేయాలా? అసెంబ్లీ వేదికగా దీన్ని సమస్యని రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి అసెంబ్లీకి రావాలంటేనేమో భయం. ఓన్లీ 10 మంది మీడియా పెట్టుకొని మీడియా ముందు ఒక 2-3 గంటలు ఏకపాత్రాభినయం చేస్తే అయిపోదు. అది కాదు రాజకీయం అంటే. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు ఉద్యమం చేస్తున్నామో కనీసం తెలుసుకొని, ఆ ఉద్యమం కారణం తెలుసుకొని చేయాలి. అయితే విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు ప్రజల్లో ఈ కోటి సంతకాల సేకరణ అని ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్తున్నారో వైసీపీ వాళ్ళు, ప్రజల నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉందంటారు? మరి కోటి సంతకాల సేకరణ మీ కొంపే ముంచుతుందని మరి టీడీపీ మీరు మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందంటారా? సార్, కోటి సంతకాలు కాదు, పాడు కాదండి. అది అక్కడ వాళ్ళ తెలుసు. అక్కడక్కడ ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళు 4-5 వార్డు, సిటీస్లో అయితే 4-5 వార్డుల్లో 10 మంది 20 మంది ఇళ్ళకెళ్ళి ఏదో సంతకాలు పెట్టుకొని వచ్చి ఇక నైట్కి కూర్చొని ఆఫీసుల్లో గుద్దినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి అంశమే. కోటి సంతకాలు అనేది ఒక ఫార్స్, అంతా కూడా కోటి గీతల కార్యక్రమం. అది నాకు తెలిసి 1,00,000 సంతకాలు కూడా కరెక్ట్గా వచ్చి ఉండవు అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా. ఎందుకంటే కోటి మంది సంతకాలు కావాలంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్ళాలా, ఎన్ని రకాలైనటువంటి, అసలు ఎందుకు కోటి సంతకాలు చేస్తున్నారు చెప్పండి? పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అని ఎవరైనా చెప్పారా? ప్రైవేటైజేషన్ కాదు కదా. కానీ వీళ్ళు ఏమంటారు? వీళ్ళ ట్యాగ్ లైన్స్ ఏంటి? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ప్రైవేటీకరణకి ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మధ్య తేడా తెలియనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి. రైట్. విజయ్ కిరణ్ గారు మళ్ళీ వస్తుంది సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి సార్. కొంచెం డెప్త్ వెళ్ళాలి సార్. పీపీపీ అంటే ఏంటో తెలియదు, మాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. పీపీపీ అంటే వివరించండి సార్, వివరించండి, తెలియాలి. పీపీపీ అంటే ఏంటి? అసలు కట్టిన మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి, కానీ డబ్బులు మాత్రం పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కడతారు. వాళ్ళకి 30 నుంచి 35 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. 35 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. అసలు మనం డిబేట్లకి వచ్చినప్పుడు కనీసం, నేను మిమ్మల్ని ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు, తెలుసుకోండి, ఇక్కడ ఎవరో రాజకీయం కాదు. ఇక్కడ విద్యా వైద్యంలో మనం రాజకీయం చేస్తే మన పిల్లల భవిష్యత్తు, తరతరాల భవిష్యత్తు పాడైపోతాయి. ఓకే రైట్, మీ పార్టీ కోసం మీరు డబ్బాలు కొట్టుకోండి, మీ పార్టీ కోసం
తప్పని నందిని పంది పంది నందన మీ ఇష్టం. కానీ విద్యా వైద్యం కోసం ఇంత భజన చేయవలసిన అవసరం లేదు పార్టీ. ఇక్కడ మేము కూడా రాజకీయం చేయట్లా. విద్యా వైద్యం అనేది ప్రజల హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇచ్చిన ఫండమెంటల్ రైట్. మీరు ఏదైనా మీరు చేయండి. ఈ రోజున ఒక ఏపీఎస్ ఆర్టీసీని మనం ఎందుకు నడుపుతున్నాం? ఏ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిస్తే వాళ్ళే ఏదో విస్తృతంగా ఛార్జీలు పెట్టుకుంటున్నారు కదా. విద్యుత్ని గవర్నమెంట్ ఎందుకు నడిపిస్తుంది? ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఉంటా? పోర్టులు కొన్ని పోర్టులు మీరు అన్నారు, పోర్టుల గురించి అన్నారు సార్. పోర్టులు ప్రైవేటీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మీరు గుర్తుంచుకోండి, 1995లో ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 పోర్టులు ప్రైవేటీకరణ చేశారు. అది మీ చరిత్ర. మనం కొంచెం హోంవర్క్ చేసుకుని అసలు ప్రైవేటీకరణ అంటే ఏంటి, ఆ పీపీపీ మోడల్ అంటే ఏంటని తెలుసుకుంటే మా అర్థమవుతుంది. ప్రైవేటీకరణకి ఈ పీపీపీ మోడల్ రెండింటికి మీరే అది కాదంటారు, మీరే ముడి పెట్టేస్తారు సార్. రోడ్లు వేయడానికి పీపీపీ మోడల్కి సంబంధం ఏంటండి? లేదు, రోడ్లు ఎవరు వేస్తారు? ప్రైవేట్ సంస్థలకు ఎందుకు చెప్తారు? అది పీపీపీ మోడల్కి దానికి మీరు ఎలాగ లింక్ చేస్తారు? ఒక ప్రభుత్వం నుంచి ఒక టెండర్ ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఒక ఫ్లైఓవర్ కానీ ఒక రోడ్లు కానీ లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తారు.